సమస్యలు వాటిని ఎదుర్కోవడం ఎలా? ముందు మాట. వివేకానంద స్వామి జ్ఞానయోగానికి పీఠిక వ్రాస్తూ ఇలా అంటారు: ఒక పెద్ద రైలు భయంకరంగా శబ్దం చేస్తూ పట్టాల మీద పరిగెడుతూ వస్తూ ఉంటుంది. ఆ పట్టాల మీద ఒక చిన్న గొంగళీ పురుగు ప్రాగుతూ ఉంటుంది. ఆ రైలు ఏ క్షణాన్నైనా ఆ పురుగును నామరూపాలు లేకుండా చేయగలదు. కానీ అలా జరిగే లోపలే ఆ పురుగు ప్రక్కకు ప్రాకి తప్పుకుంటుంది, అపాయం నుండి రక్షింపబడుతుంది. స్వామీజీ మనల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈ రెండిట్లో ఏది గొప్పది అని. ఎంతో శక్తి ఉన్న రైలా లేక అల్పమైన పురుగా? దానికి స్వామీజీయే ఇలా సమాధానం చెబుతారు: పురుగే శక్తివంతమైంది. ఎందుచేతనంటే పురుగు చైతన్యవంతమైనది, అందువలన ఆలోచించగల శక్తి దానికి ఉంది. రైలు శక్తివంతమైందే, అయినా జడము చైతన్యరహితము, ఆలోచించలేదు. ఈ పురుగు కన్నా ఎంతో అభివృద్ధి పొందిన మానవుడికి భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు. ఈ బుద్ధితో మానవుడు అర్థవంతమైన జీవితాన్ని జీవించాలి. కానీ అలా జీవించగలుగుతున్నాడా అంటే లేదు. ఈ అర్థవంతమైన జీవితాన్ని జీవించాలంటే జీవితం మీద మనకు అవగాహన కావాలి. దీన్నే మనం జీవిత లక్ష్యం అంటాము. ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి మనస్సు ఒక ఉపకరణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఇందు మూలాన మన మనస్సు ద్వారా చేసే ఆలోచనలు, కార్యాలు, వాటి ఫలితాలు మన పురోభివృద్ధికి సోపానాలు. ఈ మనస్సును సరిగా ఉపయోగించుకుంటే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెడుతుంది, లేకపోతే అధోగతికి దారితీస్తుంది. స్వామి అక్షరాత్మానంద ఈ మనస్సుకు మంచి ఆలోచనలు ఏ విధంగా అందించాలి, వాటి వలన ఏ విధంగా మనిషి ఔన్నత్యాన్ని పొందుతాడు అనే విషయాలను విపులంగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వ్రాశారు. ఇందులోని విషయాలు అందరికీ వెన్నుతట్టి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. అందరూ దీన్ని చదివి స్ఫూర్తిని పొందుతారని ఆశిస్తున్నాను. స్వామి స్వాత్మానంద, శ్రీరామకృష్ణ మఠం, రాజమండ్రి. దీనిని చదివిన వారు చెల్లూరు సుబ్రహ్మణ్య శర్మ, ముంగండ గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.